ఎవరికి ఎంత నిద్రా సమయం కావాలి? ఎవరికైనా 8 గంటలు నిద్ర తప్పనిసరి. పసిపిల్లలకు 12 నుంచి 14 గంటలు, వృద్ధులకు 10 గంటలు, గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు వీలైనంత ఎక్కువ నిద్ర అవసరం. నిద్ర ఆయుష్ని, శక్తిని పెంచుతుంది. పగటి నిద్ర కేవలం ఎండాకాలంలోనే చేయాలి. రాత్రి తగ్గిన నిద్రలో సగభాగమే పగలు నిద్రపోవాలి. 50 దాటిన వారు మధ్యాహ్నం నిద్ర ఓ అరగంట చేస్తే చాలా మంచిది. ఏవేవి వేటితో పోతాయి? విశాఖ కార్తెతో మేఘాలు పోతాయి. బిడ్డలు పుట్టడంతో స్త్రీకి యవ్వనం క్షీణిస్తుంది. మనిషి మరణిస్తే శత్రుత్వం పోతుంది. గౌరవం యాచనతో పోతుంది. చెడు అలవాట్లతో విలువలు పోతాయి. అధర్మ ఆలోచనలతో మానవత్వం పోతుంది. ఒకవాణ్ణి పాడు చేయాలనుకుంటే మన ధనం పోతుంది. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామికి అమ్మవారు కుడి పక్కనెందుకుంటుంది? శేషాద్రి అయిన తిరుమలపై శ్రీ మహావిష్ణువు మనుష్య రూపము దాల్చటము, ఆపై ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకోవడం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వరుడు పద్మావతీదేవిల వివాహం గూర్చి సరిగ్గా సమయానికి లక్ష్మీదేవికి నారదుడు చెబుతాడు. దానితో శ్రీ మహాలక్ష్మీదేవి పద్మావతితోనూ శ్రీనివాసునితోనూ గొడవకు దిగుతుంది. ఆ సమయాన శ్రీనివాసుడు పద్మావతి పూర్వగాథ శ్రీ మహాలక్ష్మికి చెప్పి కుడి వక్షస్థలముపై పద్మావతి అమ్మవారిని, లక్ష్మీదేవిని ఎడమ వక్షస్థలంపై ఉండమని కోరాడు. భర్త ఆదేశానుసారంగా ఇద్దరు అమ్మవార్లు స్వామికి ఇరువైపులా ఉంటారు. సహపంక్తి భోజనాలందు అందరూ ఒకేసారి లెగవాలని ఎందుకు చెబుతారు? సహపంక్తి భోజనానికి కూర్చున్న అందరివి ఒకే జీవన ప్రమాణములు అయి ఉండవు. మంచి చెడు అలవాట్లతో రకరకాల వాళ్ళు ఉంటారు. వారి వారి శరీరాల్లో విద్యుత్ వారి వారి శరీరపు శక్తి ప్రకారం పనిచేస్తుంది. సహపంక్తిలో కూర్చున్నప్పుడు దాదాపు శరీరపు భాగాల విద్యుత్ నియంత్రణ ఒకే రకంగా ఉంటుంది. శక్తిహీనుడైన వ్యక్తి ముందుగా లేచాడనుకుందాం. అతడు శక్తిహీనుడైతే మిగతా వారి శక్తి ఎంతో కొంత లాగేసుకుంటాడు. బలవంతుడైతే వాని శక్తి మిగతా వారు లాగేసుకుంటారు. అయినా ఆహారము, నిద్ర, సంభోగము మూడింటికి అడ్డు అవసరం. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదెందుకు? తూర్పు ముఖం కూర్చొని భోజనం చేయడం శాస్త్రం. ఆ వైపు ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే పితరులుండే దక్షిణ దిక్కు వైపు నుంచైనా భుజించవచ్చు. భోజనాన్ని ఎత్తైన దాని మీద కూర్చొని నోటికి ఎదురుగా విస్తరి పెట్టుకుని భోజనం చేస్తే అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పీట లేదా చాప ఇలాంటి వాటిపై కూర్చొని భుజించడం వల్ల కడుపుకి ఎంత కావాలో తెలుస్తుంది. అంతే తినగలుగుతారు. భోజనం చేస్తూ మాట్లాడుతుంటే నోటిలో లాలాజలం ఊరదు. దానితో ఆహారం జీర్ణమవ్వక అనేక రోగ సంబంధిత సమస్యలు వస్తాయి. అమావాస్య, పౌర్ణమిలలో తక్కువ భోజనం చేయడం ఆరోగ్యకరం. అతి సర్వత్ర వర్జయే తనగా అద్భుత సౌందర్యం ఉండడం వల్ల సీతాదేవిని రావణుడు అపహరించాడు. అతి గర్వం వల్ల శ్రీరాముడి చేతిలో రావణుడు మరణించాడు. అతిదానం వల్ల బలి నష్టపోయాడు. అతిగా తింటే ముందే పోతాడు. అతిగా వాగితే చులకనవుతాడు. అతిగా ఆశపడితే వచ్చేది అనర్థము. అందుకే దేనికైనా అతి పనికిరాదని అంటారు. పిల్లలు కలగకపోవడానికి శాపాలే కారణమా? సంతానము కలగకపోవడానికి తెలిసి కాని తెలియక కాని చేసిన శాపములే అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. సర్పశాపము, పితృశాపము, మాతృశాపము, భాతృశాపము, ప్రేతశాపము, బ్రాహ్మణ శాపము, మిత్రశాపము కాన ఆయా శాంతులు చేయించి భగవంతుని సేవించడం ద్వారా స్వామి చల్లని దీవెనలతో సంతానము కలగవచ్చు. అలాగే సముద్ర స్నానము, అది కూడా రామేశ్వరం వద్ద స్నానం చేస్తే మరింత ఫలం కలుగుతుంది. సముద్ర స్నానం ఎక్కడైనా ఒక్కటే కదా అని ఆలోచించకండి. గోవాలో సముద్ర స్నానం చేసి ఆ ఎండలో ఉంటే అనేక చర్మ వ్యాధులు నయమవుతాయి. అందుకే దేశ విదేశాల నుంచి గోవా వచ్చి అనేక చర్మ వ్యాధిగ్రస్తులు నెలలు తరబడి ఉంటుంటారు. అలాగే ఒక్కో ప్రదేశంలో ఒక్కో శక్తి ఉంటుంది. ఇంట్లో పూజా మందిరంలో ఉండే దేవునికి, గుడిలో ఉండే దేవునికి ఎంతో తేడా ఉంది. భగవద్గీతను పారాయణం చేయుట వల్ల ఏ పుణ్యఫలాలు వస్తాయి? అర్జున విషాద యోగ పారాయణ ద్వారా పాపాలు తొలగుతాయి. పూర్వజన్మ స్మృతి కలుగుతుంది. సాంఖ్యయోగం ద్వారా ఆత్మస్వరూపమును తెలుసుకొనగలుగుతారు. కర్మయోగం ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రేతాత్మలు తొలగిపోతాయి. జ్ఞానయోగ పారాయణం ద్వారా పశు, వృక్ష, పక్షు పాపాలు కూడా నశించి ఉత్తమమైన లోకాలను చేరుతాయి.
తద్వారా మీకు పుణ్యప్రాప్తి. ఆత్మ సంయమ యోగం ద్వారా అనేక దానములు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. విజ్ఞాన యోగం ద్వారా జన్మరాహిత్యము, అక్షర పరబ్రహ్మ యోగం ద్వారా సమస్త దుర్గుణాలు నశిస్తాయి. రాజవిద్య రాజగుహ్య యోగం ద్వారా పరుల సొత్తును అపహరించిన పాపములు పోతాయి. విభూతి యోగం ద్వారా సకల పాప విముక్తి కలుగుతుంది. భక్తి యోగం ద్వారా ఇష్టదేవతా దీవెనలు లభిస్తాయి. క్షేత్రజ్ఞ విభాగ యోగం ద్వారా సకల దోషాలు చెడు తొలగిపోతాయి. గుణత్రయ విభాగ యోగం పారాయణం ద్వారా అనేక స్త్రీలతో పోయిన పాపములు, స్త్రీ దోషాలు పోతాయి. పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా సర్వ పాపాలు పోయి ఉత్తమ మోక్షాలు సంక్రమిస్తాయి. భోజనానికి ముందు చదివితే మరింత మంచిది. దైవాసుర సంపద్విభాగ యోగం ద్వారా అమిత శక్తివంతులవుతారు. శ్రద్ధాత్రయ విభాగ యోగం పారాయణ ద్వారా అనేక దీర్ఘరోగములు నశించి క్షీణిస్తాయి. మోక్ష సన్యాస యోగం పారాయణ ద్వారా అనేక యజ్ఞములు చేసిన ఫలములు కలుగును. రుద్రాభిషేకం చేయించేటప్పుడు తిథులు చూసుకోవాలా. దీర్ఘవ్యాధులు వారు తమ వ్యాధులు పోవాలని, మిగతా వారు కోరికలతోనూ భక్తితోనూ శివుడికి రుద్రాభిషేకం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల మరణ భయం పోతుందని పురాణ ఆధారము. రుద్రాభిషేకం చేయించేవారు ఓ ముఖ్య విషయం గుర్తుపెట్టుకొని ఆపై అభిషేకం చేయించాలి. రుద్రాభిషేకమునకు శివ సంచారము తెలుసుకొని చేయించుకోవాలి. మహాశివుడు శుభస్థానంలో నున్నప్పుడే లెక్కించుకొని అభిషేకం చేయించుకోవాలి. శివపూజ చేసే తిథిని 10తో హెచ్చవేస్తే అనగా 0 చేర్చి 7తో భాగిస్తే 1 వస్తే కైలాసమున, 2 వస్తే పార్వతీదేవి వద్ద, 3 వస్తే వాహనుడై ఉన్నట్టు, 4 వస్తే కొలువు తీరినట్లు, 5 నైవేద్యము స్వీకరిస్తున్నట్టు, 6 వస్తే ఆనందనాట్యము చేస్తున్న సమయముగా, 7 వస్తే శ్మశానమున ఉన్నట్టుగా తెలుసుకోవాలి. 7, 14 తిథులతో పూజ తగదు. వివరంగా తెలుసుకొని అభిషేకం చేయించుకోవాలి. దేవాలయాల్లో శృంగార బొమ్మలెందుకు? దేవాలయ వ్యవస్థయందు సకల శాస్త్ర పరిజ్ఞానం వాడతారు. శృంగారం 64 కళల్లో ఒకటి. దృష్టి దోష నివృత్తి కొరకు దేవాలయ దక్షిణ భాగంలో శృంగార భంగిమలను ఉంచుతారు.